సో హై ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి తపన్నా ఐలాండ్ మూవీస్ కావాలనుకుంటే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. ఆ మూవీస్ అయితే వచ్చేసాయి. మీకు కావాలనుకుంటే తప్పకుండా అయితే వీడియోని ఎండ్ దాకా అయితే చూడండి. ఆ 2 మూవీసే కాకుండా ఇంకా ఓటీటీలోకి రిలీజ్ కానీ మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలుసుకుందాం. సో ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ తపన్నా మూవీ అనమాట. సో తపన్నా మూవీ తెలుగు వర్షన్ అయితే వచ్చేసింది గైస్. అన్కట్ వర్షన్ కూడా ఉంది. సో మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే మూవీ తెలుగులో ఉంది, విత్ హెచ్డీతో ఉంది అండ్ అన్కట్ వర్షన్ కూడా ఉంది. ఎలాంటి సీన్స్ అనేవి కట్ చేయకుండా ఫుల్ మూవీ అయితే వాళ్ళ దగ్గర అయితే ఉంది. సో మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేయడం మీరు డైరెక్ట్ అయితే మీరు వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీరు డైరెక్ట్ వాళ్ళకైతే మెసేజ్ అయితే చేయవచ్చు. సో మెసేజ్ చేసి మీకు ఏ మూవీస్ కావాలన్నా వాళ్ళ దగ్గర అయితే అన్ని మూవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. మీకు ఏ మూవీ కావాలంటే వాళ్ళ దగ్గర అన్ని మూవీస్ అయితే ఉంటాయి. సో ఏ మూవీ కావాలనుకున్నా జస్ట్ 50 రూపీస్ పే చేయండి. విత్ 3 సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మూవీని డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. మీకు తపన్నా మూవీ కావాలనుకుంటే తప్పకుండా అయితే వెళ్ళి వాళ్ళతో అయితే కాంటాక్ట్ అవ్వండి. జస్ట్ 50 రూపీసే పే చేయండి. విత్ 3 సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మూవీని డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ కాకి మూవీ అనమాట. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే మార్చ్ 20 అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది గైస్. సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో కాకి మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే మనకు ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ అఖిల్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఏజెంట్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది గైస్. సోన్ లీవ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సోన్ లీవ్ సబ్స్క్రిప్షన్ ఎవరు తీసుకున్నట్టు అనుకునేటోళ్ళు మనకైతే ఈ మూవీ అయితే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము కింద కామెంట్ బాక్స్లో. వాళ్ళ దగ్గర అయితే మూవీ తెలుగులో ఉంది, విత్ హెచ్డీతో ఉంది. సో మీకు కావాలనుకుంటే ఎంతో కొంత అయితే వాళ్ళకైతే మనీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో పే చేసిన విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఒక 20 or 30 పే చేయండి. మీకు కావాలనుకుంటే ఈ మూవీ అయితే మీకు తెలుగులో ఉంది, విత్ హెచ్డీతో ఉంది. సో కావాలనుకుంటే పే చేయండి, మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మూవీని అయితే డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ మజాకా మూవీ అనమాట. సందీప్ కృష్ణ అండ్ రితు వర్మ గారి కాంబినేషన్లో వచ్చింది. సో ఈ మూవీ మనకు థియేటర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. థియేటర్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మార్చ్ 27 నుంచి అయితే పక్కాగా అయితే మనకు మజాకా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం అయితే నాకు తెలిసి చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే మార్చ్ 27 అయితే G5లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ విక్కీ కౌశల్ గారు హీరోగా యాక్ట్ చేసిన చావా మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఈ మూవీ మనకు రీసెంట్గానే తెలుగులో అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయ్యి మంచి హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు April 11 నుంచి అయితే పక్కాగా అయితే మనకు చావా మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో చావా మూవీ కోసం అయితే చాలా మంది అయితే తెలుగులో ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ అనేది చేస్తున్నారు. సో చావా మూవీ తెలుగులో మనకు ఎన్ని లాంగ్వేజ్లో మనకు థియేటర్లో రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్లో మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే April 11 నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఐలాండ్ మూవీ అనమాట. సో శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఐలాండ్ మూవీ అయితే వచ్చేసింది. తెలుగులో ఉంది, విత్ హెచ్డీతో ఉంది. సో మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ అనేది పిన్ చేశాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అయితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో మాకు ఇలాంటి మూవీస్ తెలుగులో కావాలని వాళ్ళకైతే మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి. సో వాళ్ళు అయితే మీకు జస్ట్ 50 రూపీస్ పే చేయమంటారు. మీరు పే చేసిన విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో తప్పకుండా అయితే మీరు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో ప్రూఫ్ కూడా పెడుతున్నాను, మీరు కాంటాక్ట్ అయిన వాళ్ళ ప్రూఫ్ కూడా పెడుతున్నాను, చూసుకోండి. సో తప్పకుండా అయితే వెళ్ళి వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. సో జస్ట్ 50 రూపీసే పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మూవీని డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ దిల్రుబా మూవీ అనమాట. సో ఈ మూవీ యాజ్ యూజువల్ మనకు థియేటర్లో ఫ్లాప్ అయితే అయింది గైస్. మనకు కిరణ్ అబ్బవరం గారి కెరియర్లోనే ఇది ఒక డిజాస్టర్ మూవీగా అయితే నిలిచింది. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు కావాలి తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు, కానీ మనకైతే ఈ April 2nd వీక్ నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ చేస్తామని మామూలుగా అయితే మనకైతే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే ఇంకా వస్తుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఇంకా అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో దిల్రుబా మూవీ వచ్చేసి మనకి April 2nd వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ కోర్ట్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి ప్రియదర్శి గారు అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకి థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. 50 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో April 1st వీక్ నుంచి అయితే పక్కాగా అయితే మనకు కోర్ట్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే పక్కాగా అయితే కోర్ట్ మూవీ వచ్చేసి April 1st వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ తప్పకుండా ఒక లైక్ తీసుకుని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఈ వీడియోని ఎక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.